వీటన్నిటిని కూడా మేము ఎదుర్కొని ఈరోజు ఇలా నించున్నాం. అమరావతి రైతులు ఏ నేల మీద అయితే అమరావతి రైతుల్ని మీరు అవమానించారో అదే నేల మీద అమరావతి రైతులందరూ కూడా మహిళా రైతులందరూ తలెత్తుకునేటట్టుగా ఈరోజు అమరావతిని పునర్నిర్మాణానికి నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి శంకుస్థాపన చేయించిన ఘనత ఎన్డీఏ గవర్నమెంట్ది. దాన్ని తట్టుకోలేక నోటికి వచ్చినట్టు మాట్లాడి ఈరోజు మళ్ళీ మీటింగ్ పెట్టుకున్నారట. నాకు ఇప్పటికీ కూడా నవ్వొస్తుందండి నాకు నిజంగా. అరే మీరు అసలు ఆడవాళ్ళేనా, మహిళలేనా, మహిళా నాయకురాలేనా, మంత్రి పదవులు చేశారే, ఒక 2-3 సార్లు ఎమ్మెల్యేలు అయ్యారే, మీరు ఈరోజు క్వశ్చన్ చేయాల్సింది మమ్మల్ని కాదు జగన్మోహన్ రెడ్డిని. ఆ సంగతి మీరు మర్చిపోకండి. ఈరోజు రబ్బర్ స్టాంపుల్లాగా ఎవరైతే అప్పుడు పనిచేశారో వాళ్ళు ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతుంటే మాకు నవ్వొస్తుంది నిజంగా. నేను ఎక్కడికి వెళ్ళినా నేనైతే చాలా ధైర్యంగా చెప్పగలను, యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా మీరందరూ బకాయిలు పెట్టేసి వెళ్ళిపోయినా ఆ బకాయిలన్నింటినీ మేము తీర్చుకున్నాం. సీసీటీవీ కెమెరాస్కి కూడా కనీసం మెయింటెనెన్స్కి 12 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో ఇవ్వలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఆ రోజు హోమ్ డిపార్ట్మెంట్ నుంచితే ఈరోజు అదే హోమ్ డిపార్ట్మెంట్లో పోలీసుల వెల్ఫేర్ గురించి కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితి మేము తెచ్చుకున్నాం. ఈరోజు ఒక పక్క 1,00,000 సీసీటీవీ కెమెరాస్ పెట్టడంతో పాటు ఒక్కొక్క పోలీస్ స్టేషన్కి ఒక్కొక్క డ్రోన్ ఏర్పాటు చేస్తున్నాం. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ జిల్లాలో ఏర్పాటు చేయడానికి ఈరోజు సన్నద్ధం. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి సిద్ధపడ్డాం. ఎక్కడైనా గాంజా విషయంలో ఈరోజు నేను ధైర్యంగా చెప్పగలను, 11,000 ఎకరాల్లో గాంజా ఈరోజు కల్టివేషన్ చేసుండే ఇంతకుముందు చేసుంటే ఈరోజు 10,000 ఎకరాల్లో ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇచ్చి కేవలం ఈరోజు అక్కడ ఎక్కడ చూసుకుంటూ 100 ఎకరాల లోపే ఈరోజు కల్టివేషన్, దాన్ని కూడా మేము నిర్మూలించాం. మీకు చెప్పను 32 లక్షల పైగా మొక్కల్ని డిస్ట్రాయ్ చేసిన ఘనత ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో ఈగలు స్థాపించిన తర్వాత. ఈగలు వచ్చిన తర్వాత మేము ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలని కింగ్ పిన్స్ని పట్టుకొని వాళ్ళ తాలూకా ఎసెట్స్ని కూడా ఈరోజు మేము జప్తు చేసే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. మీరు మాట్లాడుతున్నారు గాంజా బ్యాచ్లు పెంచి పోషించి ఆ గాంజా మత్తులో చేసిన నేరస్తుల్ని పరామర్శించడానికి వెళ్ళిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయితే ఆ గాంజాను నిర్మూలించడానికి గాంజాను ఎవరైనా తీసుకున్న, ట్రాన్స్పోర్ట్ చేసినా, పెంచినా, ఏం చేసినా కూడా వాళ్ళ మీద కేసులు పెట్టి సుమారుగా 7,000 మందికి పైగా ఈరోజు షీట్స్ ఓపెన్ చేశాం గాంజా విషయంలో. అది మేము చేస్తున్నది. ఈరోజు గాంజాని మీకు అబ్జర్వ్ చేస్తే ఒకసారి నేను ఇంకా క్లియర్గా చెప్తా. మనకి శీలావతి అని అక్కడ మనకి ఏజెన్సీ ఏరియాలో పెరిగే గాంజా పేరు శీలావతి. అది ఈరోజు ఎక్కడ కూడా కనిపించట్లే. నేను నిజంగా చెప్తున్నా, మీకు ఎక్కడ ట్రాన్స్పోర్టేషన్లో ఈ రోజుకి మేము 7 లక్షల కేజీలకి పైగా ఈ 1 సంవత్సర కాలంలో గాంజాను మేమందరం కూడా పట్టుకున్న పరిస్థితి. ఇంతకు ముందు మీరు చూస్తే సంవత్సరంలో 1,00,000 కేజీలు పట్టుకోవడమే గగనం. మేము ఈ సంవత్సరం మీరు అనొచ్చు అంటే మీరు ఎంత పట్టుకుంటున్నారంటే అంత పెంచుతున్నారమ్మ, కాదు. ఇది మ్యాక్సిమం పక్క రాష్ట్రాల నుంచి వస్తున్న ఈ ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే జరుగుతుందో దాన్ని మేము కనీసం విజయవాడ కూడా దాటే పట్ల అన్నవరం దగ్గర, పాయకరావుపేట దగ్గర, నక్కపల్లి దగ్గర, వీలైతే అటు ఏజెన్సీ ఏరియాస్ నుంచి వస్తున్న కొత్త వలస దగ్గర, కొత్తకోట దగ్గర, అక్కడే ఏజెన్సీ ఏరియాలో మేము పట్టుకుని చెక్ పోస్టులు పెట్టుకుని మేము పట్టుకొని జప్తు చేసి మేము అదంతా కూడా డిస్ట్రాయ్ చేస్తూ ఉంటే కళ్ళు కనిపించట్లేదా? తిరిగి మా మీద బురద జల్లుతారు. లా అండ్ ఆర్డర్ విషయంలోనే కానీ, మహిళా భద్రత విషయంలోనే కానీ, ఆఖరికి మహిళల్ని గౌరవించే విషయంలోని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కానీ, మా నారా లోకేష్ బాబు గారు కానీ ప్రతి ఒక్కరం కూడా మేము చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. ఎవరైనా దీన్ని డిస్ట్రాయ్ చేయడానికి ప్రయత్నం చేసినా, మా మీద బురద జల్లడానికి ప్రయత్నం చేసినా, ఆడవాళ్ళని అగౌరవపరిచేటట్టు మాట్లాడినా కంపల్సరీగా చట్టపరమైన చర్యలు మేము తీసుకుంటాం. అందులో మీరు ఎన్ని గగ్గోలు పెట్టినా కూడా మా పని మేము చేసుకుని వెళ్తాం. అంటే మీకు అర్థం చేసుకోవాలి, ఇప్పుడు వరకు ఏంటంటే మహిళలు అందరూ కూడా సాక్షి ఛానల్ మీద, సాక్షి టీవీల మీద ఈరోజు క్షమాపణ చెప్పాలి, రోడ్ల మీదకి వచ్చి అన్ని పార్టీల వాళ్ళతోని పాటు మహిళా సంఘాలు కూడా రోడ్ల మీదకి వచ్చి మాట్లాడారు. ఈ సంవత్సర కాలంలో వాళ్ళు వచ్చి మాట్లాడడానికి ఏది కూడా వాళ్ళకి దొరకలే. ఆఖరికి ఇంకా ఎన్డీఏ గవర్నమెంట్ ముందుకెళ్తుంది, ప్రజలు మనల్ని పొందుతుంది అని మళ్ళీ ఎవరి చేత రాజకీయం చేయించాలి? మహిళల చేత కదా రాజకీయం చేయించాలి. అందుకు ఇంపోర్ట్ చేశాడు. ఈ సంవత్సర కాలంలో ఇళ్లలో కూర్చున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు బయటకు వచ్చి
తిరిగి చంద్రబాబు నాయుడు గారి మీదన మా గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ మీద మా మీద బురద జల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నది కూడా చాలా రాంగ్ టైమింగ్లో రాంగ్ ప్లేస్లో ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళకి ఎంతమంది స్ట్రాటజికల్ వాళ్ళు ఉండుంటారు, కానీ వాళ్ళు ఎందుకు చెప్పలేకపోయారో నాకైతే అర్థం కావట్లేదు. అరే ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ రాజధాని అమరావతి గురించి నోటికొచ్చినట్టు, రాష్ట్రంలో మహిళల గురించి నోటికొచ్చినట్టు మాట్లాడితే ఈరోజు దాని గురించి చర్చించడం మానేసి ఈరోజు వాళ్ళు బయటకు వచ్చి లా అండ్